బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్కు వచ్చారు. 3.14 కోట్లు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని, లేకపోతే స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తెలిపారు. విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కు అద్దె బకాయిలపై నోటీసులు జారీ చేశారు. అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరచుకోవడం నిర్ణయించమైనది. కాంప్లెక్స్ లోని కిరాయిదారులు గమనించగలరు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్కు వచ్చారు. 3.14 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని, లేకపోతే స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తెలిపారు. విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి అద్దె బకాయిలపై నోటీసులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఏం జరిగింది? దీనికి సంబంధించి జీవన్ రెడ్డి తరపు వారు కానీ వాళ్ళు ఎవరైనా స్పందించడం జరిగిందా? రమణబాబు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జీవన్ రెడ్డికి మాలకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు బకాయిలు చెల్లించాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే నోటీసులు జారీ చేసిన ఆర్టీసీ అధికారులు మరోసారి రెండోసారి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. 3,14,00,000లకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, లేకుంటే సాయంత్రం లోపు చెల్లించిన పక్షంలో జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకుంటామని కూడా ఆర్టీసీ డీఎం ఆంజనేయులు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించి విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మాల్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కావడంతో గత కొంతకాలంగా వివాదంలో కొనసాగుతుంది. అద్దె బకాయిలు, విద్యుత్ బకాయిలతో పాటు వివిధ రకాల పన్నులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని గతంలో నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు రెండోసారి కూడా నోటీసులు జారీ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్లో పర్యటించి ఈ మాల్ విషయంలో మాట్లాడిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. సాయంత్రంలోగా బకాయిలు చెల్లించిన పక్షంలో స్వాధీనం చేసుకుంటామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తుండగా, మరోవైపు దీనికి సంబంధించి జీవన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రతినిధులు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ భూపతి.